హైదరాబాద్ మొయినాబాద్లో ముజ్రా పార్టీని భగ్నం చేశారు ఎస్ఓటీ పోలీసులు. హాలిడే ఫామ్ హౌస్లో గుట్టు చప్పుడు కాకుండా ముజ్రా పార్టీని నిర్వహిస్తున్నట్టు సమాచారం అందడంతో దాడులు చేశారు. పలువురు యువకులు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ హౌస్ నుండి మద్యం గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. బర్త్డే ఫంక్షన్ ముసుగులో గంజాయి డ్రగ్స్ వినియోగిస్తే ఫామ్ హౌస్ ఓనర్లపై కూడా కేసులు నమోదు చేస్తామంటున్న మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డితో మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎత్బార్పల్లి శివార్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో రేవు పార్టీ, దాంతోపాటు ముజ్రా పార్టీ బర్త్డే పార్టీ ముసుగులో కొనసాగుతుంది. అయితే కొంతమందిని అదుపులో తీసుకున్నారు. మన దగ్గర మొయినాబాద్ ఎస్హెచ్ఓ పవన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏ సమయంలో మీకు సమాచారం? మాకు లేట్ నైట్ అవర్స్లో ఈ ఎత్బార్పల్లిలోని హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఇల్లీగల్గా బర్త్డే పార్టీ నడుస్తుంది. దానిలో ఇల్లీగల్గా డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని చెప్పని సమాచారం రాగానే నైట్ డ్యూటీ ఆఫీసర్ మాకు ఇన్ఫామ్ చేశాడు. ఏమంటే నేను పై అధికారుల నుంచి అనుమతి తీసుకొని అట్టి పార్టీ ప్లేస్లో రైడ్ చేయగా సుమారుగా 13 మంది మగవారు ప్లస్ 7 ఆడవారు ఆ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. ఈ 13 మంది కూడా ఈ మగవారు ఎవరైతే ఉన్నారో ఈ లేడీస్తోని అశ్లీల నృత్యాలు చేయించుకుంటూ వాళ్ళని అసభ్యకరంగా తాకుతూ ఉన్నారు. అటు విషయంలో ఏమంటే రైడ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటు పార్టీలో గంజాయి కూడా సుమారుగా 70 గ్రాములు మనకు లభించింది. స్పాట్లో ఇంకేమైంది? స్పాట్లో గంజాయితో పాటుగా కండోమ్స్ ప్యాకెట్స్ ఒక 15, ఒక వెహికల్స్ ఒక 6 వెహికల్స్ ఉన్నాయి, మరియు నెట్ క్యాష్ 19,000 రూపీస్ మరియు ఓసిడి పేపర్ ఒకటి దొరికింది. అదేవిధంగా లిక్కర్ కన్జంప్షన్ చేసినటువంటి ఒక బాటిలే కాకుండా బీర్లు, బ్రీజర్స్ కూడా లభించినాయి. వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఎవరు సార్ దీని వెనకాల మొత్తం సూత్రధారులు ఎవరు సరఫరా చేస్తున్నారు గాంజాయి కావచ్చు? ఈ అబ్దుల్ లుక్మన్ అనే అతను, తన హైదరాబాద్ అతను, ఇతను బర్త్డే పార్టీ చేసుకోవడానికి ఈ ఫామ్ హౌస్ బుక్ చేసుకోవడం జరిగింది. ఈ ఓనర్ కూడా తెలిసే ఈ ఫామ్ హౌస్ను ఇచ్చినట్టుగా ఉన్నది. ఎందుకనంటే మనకు గతంలో ఏ ఫామ్ హౌస్లో కూడా పార్టీ జరుగుతూ ఉన్నా కూడా అటు నిర్వాహకులు మనకు ముందుగానే ఈ పార్టీ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. దీనిలో ఈ ఇల్లీగల్గా పార్టీ జరుగుతుందనే విషయం తెలియజేయకుండానే ఓనర్ ఇంటెన్షనల్లీ ఆ లుక్మన్కి ఇవ్వడం జరిగింది. ఈ లుక్మనే ఈ గాంజాయిని తీసుకొని వచ్చినాడు. మిగతా వాళ్ళు కూడా గతంలో గాంజాయి సేవించినట్టుగా తెలుస్తున్నది. ఈ గాంజాయి సేవించే క్రమంలోనే మనం పట్టుకోవడం జరిగింది. ఫామ్ హౌస్ ఓనర్ మీద కూడా కేసులు నమోదు చేశారు. ఫామ్ హౌస్ ఓనర్ కూడా దీనిలో కేసు నమోదు చేయబడినది. అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. దాంతోపాటు అంటే ఈ ఏరియాలో, ముఖ్యంగా మొయినాబాద్ ఏరియాలో తరచుగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, దీంతో ఇలాంటి పార్టీలు జరుగుతున్నాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఫామ్ హౌస్ ఓనర్స్ అందరికి కూడా గతంలోనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి